వెల్కమ్ టు మెర్సిషామ్ యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు స్తుతుల ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం 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 హల్లెలూయా 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 మహోన్నతుడా మహాగణుడా సర్వోన్నతుడా సర్వాధికారి నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు స్తోత్రం 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 హల్లెలూయా 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 నీకే మహిమ కలుగునుగాక నీకే మహిమ కలుగునుగాక స్తోత్రం 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 మహోన్నతుడా మహాగణుడా సర్వాధికారి నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు స్తోత్రం 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 అయా సర్వ సృష్టిని సృజించిన వాడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నైనా నీకు వందనాలు నీకు వందనాలు సర్వ సృష్టిని ఏలుచున్నవాడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నైనా స్తోత్రం 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 నిత్యము దేవదూతలతో పొగడపడుచున్న నా తండ్రి నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు స్తోత్రం 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 హల్లెలూయా 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 ఇంతవరకు మమ్మల్ని కాపాడినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయనా నీకే వందనాలు నీకే వందనాలు స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం నైనా ఇంతవరకు నీ ఆయుష్కాలంని మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను నైనా నీకే వందనాలు నీకే మహిమ కలుగుని గాక నైనా నీకే వందనాలు నీకే వందనాలు స్తుతులకు పాత్రుడా నీకు వందనాలు సజీవుడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నైనా అయా నీకు వందనాలు నీకు వందనాలు నీకే మహిమ కలుగునుగాక నైనా స్తోత్రం నైనా ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాను నైనా యేసయ్యా అవును ప్రభువా నీ ఇచ్చిన ఈ సమయాన్ని ప్రభువా నిన్ను స్తుతించడానికి నేను గణపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ అయా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నైనా యేసయ్యా నీవే జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాను మా అక్కర్లన్నీ నీవే తీర్చమని అడుగుచుంటున్నాను నైనా యేసయ్యా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను నైనా ప్రభువా నీవే జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాను నైనా నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచుకోమని అడుగుచుంటున్నాను నైనా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నైనా అవును నైనా ఎవరైతే ప్రార్థన సహాయం కోరినారో వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాను వారు ప్రభువా దేని నిమిత్తం ప్రభువా కోరినారో ప్రభువా ప్రార్థన సహాయం అది తీర్చమని అడుగుచుంటున్నాను నైనా యేసయ్యా వారి పట్ల కార్యంని జరిగించుకోమని అడుగుచుంటున్నాను నైనా నీ చిత్త ప్రకారము జరిగించుకోమని అడుగుచుంటున్నాను నైనా నీవే వారిని ప్రభువా ఆశ ప్రార్థనని తృప్తిపరుస్తున్నాను ప్రభా అయా వారు ఎంతో ఆశతో అడిగినారు ప్రభా అయా నీవే వారి ఆశను తృప్తిపరచని వారి ప్రాణాన్ని తృప్తిపరచమని అడుగుచుంటున్నాను నైనా యేసయ్యా వారి ఆశను తీర్చమని అడుగుచుంటున్నాను నైనా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాను రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించమని అడుగుచుంటున్నాను ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళందరినీ నీవే ముట్టి స్వస్థపరచమని అడుగుచుంటున్నాను గాయపడ్డ హస్తంతో వారిని తాకమని అడుగుచుంటున్నాను నైనా యేసయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నైనా అవును నైనా నీవే రక్షణ కర్తవని చెప్తున్నావు నైనా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నైనా యేసయ్యా నీవే రక్షణకర్తవు మా రక్షణకర్తవు నీవే స్వస్థపరచుకోవడం అయ్యా నీవు తప్ప ప్రభా ఎవ్వరు లేరు ప్రభు మరొక దేవుడు మాకు ఉండకూడదని సెలవిచ్చినావు నైనా యేసయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నైనా
ప్రభా అయా నీవే మా రక్షణకర్తవు కాబట్టి ప్రభా నిన్నే ఆశ్రయించుటకు మేము సహాయం చేయమని అడుగుచుంటున్నాను నాయన. యేసయ్యా నీవే మాకు స్వస్థపరచు వాడవు నాయన, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నీవే ప్రభా అయా మమ్మల్ని స్వస్థపరచమని అడుగుచుంటున్నాను నాయన. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని నీవే స్వస్థపరచమని అడుగుచుంటున్నాను నాయన. అవును నాయన, నీవే మాతో మాట్లాడమని అడుగుచుంటున్నాను నాయన. యేసయ్యా నీవే సజీవుడని సెలవిస్తున్నాను నాయన. అయ్యా నీవే విడిపించి వాడని సెలవిస్తున్నాను. నీకు అసాధ్యమైన ఏది కూడా లేదని సెలవిస్తున్నావు నాయన. యేసయ్యా అవును ప్రభా, ఏది కావాలన్నా నిన్ను అడగమంటున్నావు, నువ్వు ఇస్తానంటున్నావు ప్రభా. మేము నిన్ను అడగడానికి మాకు కృప దయచేయమని అడుగుచ్చు. ఈ చిన్ని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం ఇప్పుడు కీర్తనలు చదువుకుందాం. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషమును వెల్లడిపరచును. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుము. తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసనపడకుము. దురాలోచనలు నెరవేర్చుకొను వాని చూచి వ్యసనపడకుము. కోపము మానము, గర్వము విడిచిపెట్టుము. వ్యసనపడకుము, అది కీడునకే కారణము. కీడు చేయువారు నిర్మూలమగుదురు. యెహోవా కొరకు కనిపెట్టుకొని వారు దేశమును స్వతంత్రించుకొందురు. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోదురు. వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోదురు. వాక్యము మన హృదయాలలో వర్ధిల్లును గాక. ఆమేన్. Thank you for watching my videos. Like, share, comment and subscribe to my channel.